ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతు పక్షపాతిగా పనిచేస్తున్నాయని ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి అన్నారు. వేములవాడ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరుపతి రెడ్డి మాట్లాడుతూ వేములవాడ పరిధిలో ఖరీఫ్కి సంబంధించిన వరి ధాన్యాన్ని రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేశామని 10 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు 68,924.40 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. ప్రభుత్వ సహకారంతో రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపారు. వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వరిధాన్య కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు నేటి వరకు ప్రశాంతంగా కొనుగోలు జరుగుతున్నందున ముందుగా ఈ ప్రాంత రైతులకు మా సంఘం పక్షాన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు వరకు మా సంఘం పరిధిలో కొనుగోలు జరిగినటువంటి వరిధాన్యం సుమారు 69,000 క్వింటాలు. ఈ మా పరిధిలోని 10 కొనుగోలు కేంద్రాలు వేములవాడ, వట్టెంల, శతరాజ్పల్లి, నూకలమర్రి, చెక్కపల్లి, మర్రిపల్లి, మల్లారం, హనుమాజ్పేట, బొల్లారం, లింగంపల్లి ఇవన్నీ సెంటర్లు కూడా మా సంఘం పరిధిలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెంటర్లలోనే రైతులందరూ కూడా మీ వరిధాన్యం అమ్ముకొని ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మద్దతు ధరను పొందితే మన ఆర్థికంగా ఇంకా బలోపేతం అవుతామని చెప్పి ఒక చిన్న విన్నపం. మొన్నటి వరకు కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉండే కొనుగోలు కేంద్రాలలో, అది మేము కాదనం లేదు. ఈ మధ్యలో కొనుగోలు బాగా స్పీడ్ అవుతుంది. రైతులు ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రతి గింజ వరకు కూడా కొనడానికి సంఘాలు ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి కనుక మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడైనా మీ సెంటర్లలో ఏదైనా ఇబ్బందులు మీకు ఏ ఇబ్బందులు ఉన్నా కానీ అక్కడ మా సిబ్బంది ఉంటారు, వారిని సంప్రదించండి. మా సిబ్బంది కూడా మీకు అందుబాటులో లేకపోతే అక్కడ మా పాలకవర్గ సభ్యులు అందరూ కూడా ఉంటారు, వాళ్ళని సంప్రదించవచ్చు. లేదా నేరుగా కూడా CEO గారు కానీ మమ్మల్ని కానీ ఎవరిని సంప్రదించినా మీ సమస్యను సాల్వ్ చేయడానికి కోసమే మేము ఉన్నాం. సంఘం అంటేనే కేవలం పూర్తి రైతులది, 100కు 100% రైతులను మనం ఉపయోగించుకునేదే ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం. అందుకే రైతులందరం కూడా సంఘానికి మీరు చేదోడుగా, సంఘ పాలకవర్గ సభ్యులంతా కూడా మీకు చేదోడు వాదోడుగా ఉన్ననాడే సంఘం ఇంకొద్ది అభివృద్ధి చెందుతుంది. మీ రైతులకు ఏ అవసరాలు ఉన్నా కానీ నేరుగా సంఘాన్ని సంప్రదించాలని చెప్పి మనది.